श्रीगुरुभ्यो नमः। गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनान्मुपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनश्रण्वन्नोतिभिः सीदसादनं महागणाधिपतये नमः। महासरस्वत्ये नमः। శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి సంబంధించినటువంటిది మా మే మూ మే మో టా టీ టు టే ఆదాయము 5, వ్యయాన్ని కూడా 5గా సూచన జరుగుతుంది. ఈ రాశి వారికి ఏకాదశ ద్వాదశ స్థానాల్లో గురువు, అష్టమ శని వల్ల అంతా గడ్డు కాలమే అని సూచన చేస్తున్నాం. ఏ పని చేసినా కూడా ఎక్కువ సమయం పడుతుంది. అసందర్భ ప్రేలాపనలు చేయకూడదు. క్రయ విక్రయ వ్యాపారం మందు జాగ్రత్తగా ఉండాలి. మానసిక చింతన ఎక్కువైతుంది. కొంతమంది ఆత్మీయులు విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. పెద్దల మాట వినక ప్రయోజనం లేని ఉద్యోగం చేసి ఇబ్బందుల పాలవుతారు. ఆర్థిక లావాదేవీల్లో తప్పటడుగులు వేసే అవకాశం కూడా ఉన్నాయి. రాణి బాకీలు వివాదాస్పదమవుతాయి. చేయి పనుల పట్ల ఆటంకం కూడా కలుగుతుంది. మీకు సహాయం చేస్తా అన్నటువంటి వ్యక్తులు కూడా దూరమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. చీటికి మాటికి అసహనం పొందుతారు. మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది. స్థిమితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరము. ప్రలోభాలకు లొంగవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంతో దాన ధర్మాలు తీర్థయాత్రలు కూడా చేస్తారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని పనులు పరిష్కారం అవుతాయి. ఇతరులను నమ్మి ఏ పని కూడా అప్పగించకండి. ఆలోచనలో మార్పు కూడా వస్తుంది. ఓర్పుతో మెలగండి. అవకాశాలు చేజారిన కూడా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనాన్ని కూడా కలిగిస్తుంది. వాగ్వాదాలకు దిగకండి. సమస్యలు కొంత తొందరగానే పరిష్కారం అవుతాయి. ఖర్చులు అంచనాలకు మించి ఉంటాయి. సాధ్యం కాని హామీలు ఎవరికి కూడా ఇవ్వకండి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఏ పని చేసినా ప్రారంభంలో ఆటంకాలు ఏర్పడి తర్వాత నిదానంగా నెరవేరుతాయి. గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. పనులు సానుకూలంగా మరింత శ్రమపడండి. మీ కృషి ఫలిస్తుంది. కావున మీరు గురు శని జపతర్పణ హోమాదులు చేయించాలి. అదేవిధంగా నిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించినట్టయితే మీకు మేలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది.